త్వరలో జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ పోల్స్ పై ఎన్డీఏ దృష్టి పెట్టింది. చాలా కాలంగా తమిళనాడులో బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి బలంగా నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా తమిళ నేత సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాధాకృష్ణన్ అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. ఆయన కోయంబత్తూరు నుంచి ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. అంతకుముందు తెలంగాణ, జార్ఖండ్ గవర్నర్ గాను పనిచేశారు. రాజ్యాంగ విషయాలపై మంచి అవగాహన కలిగిన ఆయనకు రాజకీయ వర్గాల్లో గౌరవం ఉంది. ఎన్డీఏ సంఖ్యాబలం ఉన్న కారణంగా ఆయన విజయం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు. ఇండియా కూటమి కూడా అభ్యర్థిని పెట్టినా పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా ఏళ్లుగా తమిళనాడు రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు. రాష్ట్రంలో బలం పెంచుకోవడమే వారి లక్ష్యం. ఇప్పటి వరకు ఫలితాలు మిశ్రమంగానే ఉన్న బీజేపీ మాత్రం తమిళనాడుపైనే దృష్టి పెట్టింది. విశ్లేషకుల మాటల్లో తమిళ నేతను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం కేవలం పదవి కోసం కాదు, వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికల ముందు బలమైన సందేశం ఇవ్వడమే ఎన్డీఏ వ్యూహం అని చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.